నమస్తే. మనతో మాట్లాడడానికి ఓయి శంకర్ అన్న ఉన్నాడు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తేనే. ఫస్ట్ ఈ మధ్యలో చూసి రాజకీయం అంతా రివర్స్ అయినట్టుంది. బీఆర్ఎస్ రాజకీయం అంతా కవిత సస్పెండ్ చేసిర్రు. అసలు అనుకుర్రు అసలు సస్పెండ్ చేస్తారు కవితనని? ఇదేమన్నా వింతనా డ్రామాలో కుటుంబం డ్రామా. కాంగ్రెస్ ఓట్లు ఎట్లా చీల్చాలనేది ఒక డ్రామా నడుస్తుంది. పెద్ద ఆయన ఎట్లా అరెస్ట్ కావద్దు అనేది ఒక డ్రామా నడుస్తుంది. ఆ డ్రామా తప్పితే ఇంకేముంటుంది? ఇదంతా మేము ఊహించిందే. సో కాబట్టి పెద్ద ఏముండదు. కుటుంబం సస్పెండ్ చేస్తారని చెప్పేసి ఊహించినారు. కుటుంబంలో బండ్లు ఓడలైతాయి, ఓడలు బండ్లు అవుతాయి. రాజకీయాలలో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. అయినప్పటికీ ఇది కుటుంబం. ఇంకా కుటుంబంలో వేరు ఉంటుందా? ఇక్కడ సొంత కూతురుని సస్పెండ్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అనుకుంటారా? నేనేమంటున్నా, మంచికో చెడుకో పెద్ద ఆయన తిన్నడో తినలేదో, లేకపోతే పాస్పోర్ట్ బ్రోకరిజం చేసిండో, లేకపోతే అవినీతి చేసిండో, ఏం చేసిండో తెలియదు. కానీ ఒక బలవత్తరమైన ఉద్యమాన్ని ఎత్తుకున్నప్పుడు నీ ఇంటి దీపం నువ్వు ఇంట్లో చక్క పెట్టుకోవాలి. కానీ బయటికి వస్తే ఎట్లుంటుంది? బజార్లో వాడితివి. అయిపోయానా? అసలు నువ్వెవరు? నువ్వు జైలుకి వెళ్తే ఇవాళ మాట్లాడుతున్నావు కదా, తెలంగాణ ఉద్యమకారులను కలుపుకుంటా, మేధావులను కలుపుకుంటా. మరి ఆనాడు ఏడువైంది తల్లి? నువ్వు జైలుకి వెళ్తే, రైల్వే కేసులో జైలుకి వెళ్తే నీ వెంబట నిన్ను అరెస్ట్ చేయొద్దని మీరు విజయశాంతి గారు ఇద్దరిని కాపాడడానికి మేం కదా తిరిగింది. మేం కదా బలి పశువులము. నువ్వేంది? మీరు బలిసిన పశువులు, మేం బలి పశువులం. కాబట్టి ఈ దొంగ నాటకాలు, లంగ నాటకాలని బంద్ చేసి దుకాణం బంద్ చేయి ఫస్ట్. ఆనాడు జాగృతి అనే ఒక దుకాణం మీ నాయన పెట్టించిండు. ఆ నాయన పెట్టించిన తర్వాత తెలంగాణ రాగానే నీకు పదవి అవసరమైంది. జాగృతిని విడిచిపెట్టి తల్లి లేని బిడ్డను చేసి ఇలా నువ్వు పదవులు తీసుకున్నావు. నీ ఎనుకున్నోనికి ఒక్కడికన్నా పదవి వచ్చిందా? ఒక్క రాజీవ్ సాగర్కి తప్ప. మిగతా ఎవరికన్నా వచ్చిందా? నీకు తప్ప వచ్చిందా? రాలేదు. ఇంకా మళ్ళీ జాగృతి పేరట మోసం ఎందుకు చేస్తావు? అయినా ఈ తెలంగాణ సంస్కృతి అంటే బతుకమ్మ అంటే తెలంగాణ. వీళ్ళు వచ్చిన తర్వాత ఏమైందంటే తెలంగాణ సంస్కృతి అంటే తాగుడు, తినుడు, ఊగుడు ఇది తయారైంది. ఇలా తెలంగాణలో యువతను ఎట్లా తయారు చేసినారు మీరు అంటే వాటర్ బాటిల్, కోటర్ బాటిల్ ఈ రెండింటికి సమన్వయం అనుబంధం చేసినారు మీరు. మీ చరిత్ర అద్భుతమైనది, ఎవడు మర్చిపోలేనిది. కాబట్టి ఎవరు మర్చిపోం మేము. అందుకనే మళ్ళీ ఒకసారి జాగృతి పెట్టి పరిశాన్ చేయకు. మా బిడ్డలని, నాతో పనిచేసిన బిడ్డలని మళ్ళీ ఆగం చేసే ప్రయత్నం చేయకు. కొత్త తరాన్ని కూడా ఆగం చేసే ప్రయత్నం చేయకుండ్రి. మీ రాజకీయాల కోసం మా జీవితాలను బలిపెట్టకుండ్రి. ఇప్పుడు ఆమెనే కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. దాన్ని ఎలా చూస్తాం? బ్రహ్మాండంగా మాట్లాడింది. తెలంగాణ ప్రజల సొత్తు కదా. నేను అడుగుతున్నా, ఇవాళ ఎవరెవరైతే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదు, కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవడానికి మేము కారణం కాదు అనుకున్న వాళ్ళకి బాధ్యతగా చెప్తున్నా నేను. ఇవాళ అవినీతి జరిగిందనేది జగమెరిగిన సత్యం, లోక విదితం. అది అయినప్పుడు అది మీకు మీరే బయట పెట్టిర్రు. మీ పంపకాలలో తేడా వచ్చినాయి, బయట పెట్టిర్రు. మంచిదే కదా. అవి తెలంగాణ ప్రజల సొమ్ము కాబట్టి అవి బాధ్యతగా బయటికి రావాల్సిందే, కక్కియాల్సిందే. ఇవాళ సిబిఐకి ఇస్తారా, ఈడీకి ఇస్తారా, లేకపోతే ఇంకేదైనా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకు ఇస్తారా? మంచిదే కదా. సో కాబట్టి బరాబరి ఫోన్ టాపింగ్ జరిగింది. వాస్తవం, అవినీతి వాస్తవాలు అయితే బయట పెట్టింది పక్క అంటే బరాబరి ఫోన్ టాపింగ్ జరిగింది. బరాబరి కాళేశ్వరంలో అవినీతి జరిగింది. బరాబరి తెలంగాణ సొమ్మును ఆశాంతం నాకేసిరు. కాబట్టి వీళ్ళకి అందరికీ వేరు కాదు, వీళ్ళంతా ఒకటే. అందరికీ పనిష్మెంట్ జరగాలి కదా. ఈమె తక్కువ తిన్నదా? ఈమె చక్కెర కొట్టింది కదా. చక్కెర కొట్టింది దేశంలోనే. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక మహిళా ముఖ్యమంత్రి అయిందంటే ఒక క్రెడిబిలిటీ, ఒక మహిళా మంత్రి అయిందంటే క్రెడిబిలిటీ, ఒక మహిళ ఇంకే అచీవ్మెంట్ కొట్టిందంటే క్రెడిబిలిటీ. కానీ ఈమె లిక్కర్లో చక్కెర కొట్టింది, బీహార్ జైల్లో ఉన్నది. ఇంకేం కావాలి? నువ్వు దాన్ని ప్రూవ్ చేసుకొని ప్రజలకు రా. అప్పుడు నేనే మద్దతు చేస్తా. నీ ఎంబటుండి నిన్ను గెలిపించడానికి, నిన్ను నడిపించడానికి మేము ముందుంటాం.
ఫస్ట్ నువ్వు ఆ కేసు నుంచి బయటికి రా. నువ్వు ఇలా ఒక టికెట్ని, సినిమా టికెట్ని ఏదైతే అడుక్కొని పోయినావో, సినిమా టికెట్ పైసలు, నేను అనలే, గోనె ప్రకాష్ రావు గారు అన్నారు. టికెట్కి అడిగిపోయిన నువ్వు ఇన్ని విల్లాలు, ఇన్ని బంగ్లాలు, ఇన్ని ఆస్తులు, ఇన్ని అంతస్తులు ఎట్లా వచ్చినాయో తెలంగాణ ప్రజలకు చెప్పు. లేదు అంటే తెలంగాణ ప్రజలకు పంచు. నీ లిక్కర్ కేసుని నిరూపించుకొని నువ్వు ఇవ్వాల. నేను ఏదో అంటారు కదా, కడిగిన ముత్యమని, అసలు మచ్చలేని మనిషి అని నిరూపించుకొని రా. అప్పుడు మేమే మద్దతు చేస్తాం నీకు. ఇక్కడ కేటీఆర్ను కేసీఆర్ను మద్దతు తెలుపుతూ వాళ్ళంతా మంచోళ్ళే, ఇక్కడ అంతా చెడ్డోడు మొత్తము హరీష్ రావే అని చెప్పే ప్రయత్నం చేసింది. దాన్ని ఎలా చూస్తారు? ఇగో నేనేమంటున్నా, ఏమిలన్నమ్మకి ఏతులు ఎక్కువనట, సాముల వారికి జడలు ఎక్కువనట. అట్లా మీ మీ ఏతులని మాకు తెలుసు, మీ నీతులన్నీ కూడా మాకు తెలుసు. కాబట్టి మీరు మసిపూసి మారేడుకాయ పని చేసే పని అయితే చేయకూడదు. ఎలా అవినీతి ఎక్కడ లేదు తల్లి, ఎక్కడ లేదు చెప్పు. ఒక్క టెండర్ లేకుండా 55 కోట్ల ఫార్ములా E1 రేస్, 54 55